మేనిఫెస్టో ఉంది. అది కేంద్రంలో మనము చూసుకున్నట్టయితే 5 న్యాయ్ 25 గ్యారంటీ అన్న పేరుతోటి మనకి వచ్చింది. అందులో ప్రతి ఒక్క వర్గానికి న్యాయం చేకూరే విధంగా మహిళలకి, తర్వాత యువకులకి, తర్వాత సమన్యాయం, అట్లాగే శ్రామికులకి, రైతులకి, ఇట్లా ఏ వర్గాన్ని కూడా విస్మరించకుండా ఒక మంచి మెసేజ్ తోటి రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు భారత్ జోడో యాత్రలో, నఫరత్ కే బాజార్ మే మొహబ్బత్ కే ఫుల్ బాటో అని. ఏదైతే విద్వేషపూర్వకమైన వాతావరణంలో ప్రేమను పంచుతామన్న నానుడితోటి ఆయన ముందుకెళ్తున్నారు అంటే అంతకంటే గొప్ప విషయం ఇంకోటి లేదు. ఒక ప్రధానమంత్రి అభ్యర్థి ఈ విధంగా దేశాన్ని బాగుపరుచుకుందాము, ప్రేమను పంచుదాము అన్నాక దేశం ఎట్లయినా ప్రగతి పదంలో నడుస్తుందని నేను ఒక కాంగ్రెస్ వాదిగా, కాంగ్రెస్ అభ్యర్థిగా నమ్ముతున్నాను. అదేవిధంగా ప్రజలకి కూడా ఇదే మాటను నేను చేరవేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, నేను కూడా పర్సనల్గా ఒక మేనిఫెస్టో తీశాను. నేను ఆల్మోస్ట్ 25 ఏళ్ళ నుంచి వరంగల్లోనే ఉండడం వల్ల నాకు వరంగల్ మీద సంపూర్ణ అవగాహన ఉంది. ఇక్కడ అనేక సమస్యలు నేను ఎప్పుడో చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, వర్షం పడితే మన ఇళ్ళలోకి నీరు రావడం జరుగుతుంది అనేక ప్రాంతాల్లో, మురికి నీళ్ళు అయినా కానీ లేకపోతే రోడ్డు మీద నీళ్ళు అయినా కానీ. సో అవి అనేక ఇబ్బందులు, అనేక వ్యాధుల్ని, చాలా నష్టం కూడా జరుగుతుంది ఆ ఇళ్ళల్లో నీరు వచ్చిన వాళ్ళకి. కాబట్టి ఫస్ట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ని డెవలప్ చేయాలి అన్నది ముఖ్య ఉద్దేశము. అదేవిధంగా వరంగల్ హైదరాబాద్కి ఏమాత్రం తీసుకొని నగరం, మన దగ్గర ఖనిజ సంపదలు ఉన్నాయి, నీటి వనరులు ఉన్నాయి, విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, మెడికల్ కాలేజ్ ఉంది, హాస్పిటల్స్ ఉన్నాయి. మన దగ్గర జాతీయ హోదాకి అర్హత సాధించగల ఒక సమ్మక సారక జాతర ఉంది, ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇట్లా ఈ విధంగా చూసుకుంటే బొగ్గు గనులు ఉన్నాయి. మనము ఎందులోనూ కూడా తీసిపోము. మనము కనుక హైదరాబాద్, వరంగల్ మరియు భూపాలపల్లి నేషనల్ హైవేలో ఒక ఇండస్ట్రియల్ కారిడార్ లాంటిది ఏర్పాటు చేసుకుంటే సబ్సిడీలతోటి మనం కొత్త ఇండస్ట్రీస్ తెచ్చుకోగలిగినట్లయితే వరంగల్ని యువతకి చాలామందికి ఉపాధి కలిగించే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. ఎందుకంటే భూపాలపల్లిని ఒక గొప్ప పారిశ్రామిక కేంద్రంగా కూడా మనం తయారు చేసుకోవచ్చు, భూపాలపల్లి పరకాలని. ఎందుకంటే అక్కడే గోదావరి ఉంది, బొగ్గు గనులు ఉన్నాయి, విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. కాబట్టి దానికి అనువైన ప్లేస్ అది. అదేవిధంగా మనకి ఇక్కడ ఒక ఎన్ఐటి ఉంది, ఒక కేఎంసి ఉంది, కాకతీయ మెడికల్ కాలేజ్ ఉంది, ఒక కాకతీయ యూనివర్సిటీ ఉంది. అదేవిధంగా కాలోజీ హెల్త్ యూనివర్సిటీ కూడా ఇక్కడికి తీసుకొచ్చారు. కాబట్టి దాంతోపాటు తెలంగాణకి రావాల్సిన ఇతర ఏ విద్యా సంస్థలైనా కూడా వరంగల్లో పెట్టడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అందులో భాగంగా తెలంగాణకి రావాల్సిన ఐఐఎం ఏదైతే ఉందో అది వరంగల్కి తేవడానికి నేను ప్రయత్నిస్తాను. తర్వాత మనందరికీ తెలుసు, ఇక్కడున్న దేవాదుల ప్రాజెక్టు కానీ, శ్రీరామ్ సాగర్ మొదటి 2వ దశ కానీ, తర్వాత కాకతీయుల రాజుల గొలుసుకట్టు చెరువులు కానీ, ఈ విధంగా చూసుకుంటే మన దగ్గర నీటి సంపద బాగానే ఉంది. అదేవిధంగా మనం దేవాదుల 3వ దశ చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా ప్రతి ఎకరానికి కూడా మనం నీరు అందించే విధంగా మన వరంగల్ లోక్సభ పరిధిలో మనకి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక అభ్యర్థిగా నేను రేపు పొద్దున ఎంపీగా గెలిచినట్లయితే ప్రతిదీ కూడా పరిష్కరించే సమస్యలే ఇవి. ఏవో ఆకాశాన్ని ఉన్న సమస్యలు ఏం కావు. మన చేతిలోనే ఉంది, మన చేతిలోనే అభివృద్ధి ఉంది. కాబట్టి మనము ఇవన్నీ చేసుకోవడానికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఐటీ హబ్, మనకందరికి తెలుసు హైదరాబాద్ అంతా ప్యాక్ అయిపోయింది ఇప్పుడు ఐటీ కంపెనీస్ తోటి కానీ ఇతర కంపెనీస్ తోటి కానీ. అదేవిధంగా మనం అంతకుముందు అనుకున్నాం హైదరాబాద్ తర్వాత 2వ రాజధానిగా వరంగల్ ఉంది. అట్లాంటి వరంగల్కి కూడా మనము అనేక ఐటీ కంపెనీస్ కనుక తీసుకొచ్చినట్టయితే ఇక్కడ పిల్లలకి చాలామందికి ఉద్యోగ అవకాశాలు కూడా బాగుంటాయి. ఎందుకంటే ఇక్కడే చదువుకున్న పిల్లలు చాలామంది ఉన్నారు. వాళ్ళు సపరేట్గా హైదరాబాద్కి వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేయాల్సిన అవసరం లేదు, బెంగళూరు వెళ్ళాల్సిన అవసరం లేదు, అమెరికా వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా ఒక ఇండస్ట్రియల్ కారిడార్, ఒక ఐటీ హబ్ కానీ, తర్వాత ఒక ఎడ్యుకేషనల్ హబ్గా కూడా మనం డెవలప్ చేసుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నది మన విభజన హామీ చట్టంలో ఇచ్చింది ఏదైతే ఉందో అది మన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ. ఇక్కడ కనుక కోచ్ ఫ్యాక్టరీ వస్తే కూడా చాలామంది కాజీపేట అటు సైడ్ ఇంకా చాలా చోట్ల కూడా మనకి రైల్వే డివిజన్ కూడా ఉంది. మన కూడలిని దక్షిణ కూడలిని కలిపే రైల్వే జంక్షన్ని డివిజన్గా ఏర్పాటు చేసుకోవాల్సిన టైంలో ఈ క్రూలింగ్స్ అన్నీ కూడా సికింద్రాబాద్కి తరలించడాన్ని కూడా ఎవరు అడ్డుకోలేకపోయారు. గత 10 ఏళ్ళుగా కూడా కేంద్రంలో
అధికారంలో ఉన్న బీజేపీ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ, ఇటు రైల్వే డివిజన్ని కానీ, లేకపోతే ఒక ఇండస్ట్రీని కానీ మనకి ఎన్ని నిధులు ఇచ్చారో చెప్పలేదు, ఎన్ని ప్రాజెక్ట్స్ తెచ్చారో తెలీదు, ఏమి ఇండస్ట్రీస్ తెచ్చారో తెలీదు. కానీ మళ్ళీ ఓట్లు అడగడానికి మాత్రం వస్తున్నారు. సో ఇవన్నిటిపైన నాకు సంపూర్ణ అవగాహన ఉంది. ఇక్కడ నేను కడియం ఫౌండేషన్ పెట్టినప్పుడు విద్య వైద్యం మీద ఎంత ప్రత్యేక దృష్టి పెట్టానో అదేవిధంగా మహిళా అభ్యున్నతి గురించి కూడా అంతే ప్రత్యేక దృష్టి పెడతాను. ఎందుకంటే నేను ఒక మహిళను కాబట్టి మహిళల సమస్య మీద అధిక అవగాహన ఉంటుంది. అదేవిధంగా చేయాలన్న ఆరాటం కూడా మహిళలకి ఎక్కువ ఉంటుంది అని నేను చెప్తున్నాను. ఇంకా మన దగ్గర 24 గంటల కరెంటు సరఫరా కానీ, నీటి సరఫరా కానీ, తాగునీరు కానీ, సాగునీరు కానీ, అట్లాగే ఏదైనా కూడా ఏ సంక్షేమ కార్యక్రమాలైనా మన ప్రభుత్వం నుంచి రావాల్సిన, రాష్ట్రం నుంచి ఉన్న 6 గ్యారెంటీలైనా, అటు కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి వచ్చే 5 న్యాయాలైనా సంపూర్ణంగా ప్రజలకు అందే విధంగా నేను కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నాను.